जय जगन्नाथ भाई मैंने आज आसिलु आमे नुआ प्रोग्राम धरिकी मकर संक्रांति उत्सव 2026 आम रूपेश पाणिग्राही तिरुपति प्राणिग्राही मिसी अर्गानाइज कले आम हेमंत भाई बहुत जोश अच्छा पछपट अच्छा राज भाई साढ़े देव भाई इे मिंटू सब जाऊँ आम बुलिया देखो बहुत खुशी अच्छा आम समस्ते आपण नुआ वीडियो गोटे ब्लॉग गोटे धरी आनी मकर संक्रांति उत्सव में तेलुगु एक्टर आमर आली भाई बुलेट भास्कर समस्ते आसते बहुत डांस प्रोग्राम भी आरंभ हम आमर गंजाम टाइगर भी आमर उपलब्ध होती स्पेशली थैंक यू फॉर वेलकम टू ओडिशा गजपति डिस्ट्रिक्ट पारलाखेमुंडी बहुत प्राउड आम देखो आसिया समय केते गहली रही बहुत ऑर्गेनाइज कले बहुत खुशी लगे आमको बहुत एंटरटेनमेंट मिले बाटर आसी बहुत आसतु देखिए प्रोग्राम मजा टे लास्ट मोमेंट वीडियो विजिट करूँ जय जगन्नाथ लेट करेंगे देखो ఏ సాంగ్ కావాలన్నా ఏం కావాలన్నా కాల్ మీ దివ్య తారా తారా ఓకే థాంక్యూ అందరూ ఫాస్ట్ గా వచ్చేయాలన్నమాట 20 స్టార్ట్ చేసేద్దాం మీకోసం క్లాసికల్ డాన్స్ అందరికి ఊరా మాస్ డాన్స్ అందరికి చాలా చాలా వండర్ఫుల్ ప్రాపర్టీ అందరికి జబర్దస్త్ ఆర్టిస్టులు ఈ రోజు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు సో థాంక్యూ అందరికి प्रणवालय पाहि परिपालय परमेशी कमलालय श्रीदेवी कुलिपिंचवे करुणांबुरासी धींतारा धींतारा जदुलतो परंतु आजिकार मुख्य आकर्षण एवं प्रमुख व्यक्तित्व ये अंचल उभय आंध्र ओडिशार प्रमुख नेतृत्व बर्तमान गोटे मंच में आपण सम्मुख में आज द्वितीय संध्या मकर संक्रांति उत्सव 2026 द्वितीय संध्यार प्रमुख आकर्षण एवं ये मंचर शोभा को आउटे अधिक बढ़ाई आजिकार प्रमुख व्यक्तित्व ए अंचल विशिष्ट नेतृवृंद तथा पड़ोशी आंध्र दुईटी विधायक आम सहित आज अच्छा अनुरोध करी गोटे ग्रुप फोटो नहीं जावा रूपेश पाणिग्राही गाరికి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మకర సంక్రాంతి శుభాకాంక్షలు వేదిక మీద ఉన్న పెద్దలు ఇంకా చాలా మంది వేదిక మీద ఉన్నారు అలాగే మీ అందరికి కూడా హలో పర్లాక్ మీడియా హౌ ఆర్ యు అది ఇంత సౌండ్ ఉంటే కొద్దిగా బాగుంటుంది ఏంట్రా మైక్ ఎంత వేడిగా ఉంది అనుకుంటున్నాను ఎందుకంటే ఇద్దరు ఎమ్మెల్యేలు మాట్లాడారు మైక్ వేడైపోయింది వాళ్ళు అద్భుతంగా మాట్లాడారు నిజంగా రవికుమార్ గారు మాట్లాడే విధానం చూస్తే డెఫినెట్గా మరి ఈ శ్రీకాకుళం జిల్లాలో ఇక్కడ ఇద్దరు నాయకులు ఉన్నారు వాళ్ళు మాట్లాడే విధానం చూస్తుంటే రాబోయే రోజుల్లో
వీళ్ళు మంచి పొజిషన్కి వెళ్తారని నేను ఆశిస్తున్నాను. నేను ఏదైనా చెప్తే జరుగుతుంది సార్. అనుకోండి, నేను జనరల్గా చెప్పను, నా మాటే శాసనం. నేను రూపేష్ పానీ గారి అంటే ఎవరు పెద్ద ఆయన అనుకున్నా, ఇక్కడికి వచ్చి చూస్తే ఆయనేమో హీరోలో ఉన్నాడు. మరి ఆయన కానీ అక్కడ ట్రై కానీ చేస్తే మా వాళ్ళు చాలామంది బ్యాగులు జరుపుకొని వెళ్తారేమో. ఆయన చూస్తుంటే నాకు రోజా సినిమాలో అరవింద్ స్వామి గుర్తుకొస్తున్నాడు. మీ అందరికి తెలిసే ఉంటుంది, చాలా పెద్ద హిట్ సినిమా అది, మణిరత్నం గారు తీసింది. అలాగే ఇందాక నా గురించి చెప్పారు. నిజంగా నేను మా నాన్నగారు ఒక టైలరు, అట్లాంటి టైలర్ కుటుంబంలో పుట్టి చెన్నై వెళ్ళి చైల్డ్ ఆర్టిస్ట్గా, అంటే బాగున్నారా? థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు తిరుపతి పాణిగ్రాహి గారు, అలానే రూపేష్ పాణిగ్రాహి గారు మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. అలానే ఈరోజు విచ్చేసినటువంటి ముఖ్య అతిథి మా అన్నయ్య ఆలీ గారికి కూడా సాదర స్వాగతం. అమ్మా బాగున్నారు అందరూ? ఒకసారి పెళ్ళైన వాళ్ళు చేతులు ఎత్తండి. ఆడవాళ్ళు ఒకసారి ఎత్తుతున్నారు, మగాళ్ళని. సార్ పెళ్ళై మీరు హ్యాపీగా ఉన్నారా? పెళ్ళయ్యి నేను ఎన్ని కష్టాలు పడుతున్నాను అనేది నేను చెప్పను. ఒకసారి ఫైమా ఫ్యాన్స్ అందరూ గట్టిగా పిలిస్తే వస్తుంది. ఫైమా ఫైమా ఏం చేస్తున్నావు లోపల? అమ్మ నాకు ఒక విషయం అర్థం కాదు, మీ ఆడలు మేకప్ ఎందుకు వేసుకుంటారు? వైన్ షాప్కి వెళ్ళి 90 వేసారంటే దీని అమ్మమ్మ కూడా అందం కనబడుతుంది. రాదు, తాగి తాగి మధ్యలోనే పోతాం. ఏమండి అదంతా కాదు కానీ మన ఇంట్లో కిటికీ ఉంది కదా, దానికి కట్టను కుట్టియండి. ఎందుకే? పక్కింటోడు చూస్తున్నాడు. కరెక్ట్ గా చూడండి, ఆడే కుట్టించుకుంటాడు కట్టంలో. పోనీ బాత్రూమ్ కి డోర్ అన్న పెట్టండి. ఏమైంది ఫైమా? ఎదురింటోడు చూడిపోయాడు. చూసాడా? చూస్తే చంపాను. నువ్వు చంపక్కర్లేదు, చూస్తే ఆడే గుండెకి చచ్చిపోతాడు. ఏమంటే అదంతా ఓకే గానీ అప్పటి నుంచి అబ్బాయిలు తెగ అరుస్తున్నారు కదా, మీ అబ్బాయిలు ఏమైనా గొప్ప అనుకుంటున్నారా? మా అబ్బాయిని క్రియేట్ ఒక్కసారి ఓవేసుకోండి అబ్బాయిలందరూ. అంత లేదు, మా అబ్బాయిలు క్రియేట్ ఏమంటారు అమ్మాయిలు? అదే అట్లనే అనుకుంటా అమ్మాయిలది. లేదు లేదు, అమ్మాయిలు అరుపు నేను వెళ్ళలేదు, ఒకసారి వినిపించు. అమ్మాయిలు అదే ఒక 100 దెయ్యాలు గ్రౌండ్ మీదకి వచ్చాడు అనిపించింది అప్ప. సరే, అమ్మాయిలు గ్రేటో అబ్బాయిలు గ్రేటో నేనే నిరూపిస్తా. నిరూపించుకో. ఇలా పర్లాకిమిడి రోడ్డు మీద వెళ్తుంటే ఒక 500 రూపాయల నోటు, ఒక 100 రూపాయల నోటు. ఓకే, మీ ఆడాళ్ళు 500 తీస్తారా 100 తీస్తారా? 500 తీసుకుంటాం. మా మగాళ్ళు అయితే 2 తీసుకొని వైన్ షాప్ పోతాం. సరే, అదే రోడ్డు మీద వెళ్తుంటే డబ్బున్న మూట, జ్ఞానం ఉన్న మూట. సరే, మీ ఆడాళ్ళు జ్ఞానం తీసుకుంటారా డబ్బు తీసుకుంటారా? తీసుకుంటాం. మా మగాళ్ళకి జ్ఞానం ఉంది కాబట్టి డబ్బులు తీసుకుంటాం. సరే, ఏమంటారు అంతా కాదు, పక్కింటి ఆవిడతో ఎందుకు గొడవైంది వీళ్ళందరూ చెప్పండి, తెలియాలి ఈ రోజు. పక్కింటి ఆవిడతో చిన్న గొడవ అయిందండి. ఓకే, ఆ మాత్రం దానికి ఆయన కర్ర తీసుకొచ్చి నా నెత్తి మీద కొట్టాడు. ఆయన కర్ర తీసుకొని కొడుతుంటే నీ చేతిలో ఏం లేదా? ఎందుకు లేదు, ఆడి పెళ్ళ నా చేతిలో ఉంది అప్పుడు. సరే, ఈ పక్కింటి ఆవిడతో గొడవ ఎందుకైంది? ఫైమా వాళ్ళు మంచోళ్ళు కాదు. ఒక నిమిషం, వీడేదో ఒక పదం తప్పుగా అన్నాడు. అంకుల్ అంకుల్ అంటే నువ్వు చిన్న పిల్లాడు. అవును, నిజంగా చిన్న పిల్లాడు. అవునండి. ఇది బయట అది చూస్తే తెలుస్తుంది. సరే, ఇలా అయితే పర్లాకి ముడొస్తారా? ఇలా అయితే పర్లాకి రాదు, మరి చైనా పోస్తుంది. అబ్బా, ఎవరండి చుక్క? మీ అక్క పేరేంటి? సోనాలి. విన్నా? నేను చచ్చిపోయింది నొప్పంది. మీ ఆవిడ పర్లాకి ముడి. మీ ఆవిడ పర్లాకి ముడా? నాకు తిరుపతి పాణిగ్రాహి గారు తెలుసు. తెలుసా? తెలుసు, మా అన్నయ్య. తిరుపతి పాణిగ్రాహి గారు మీ అన్నయ్య. నీ పేరు? నరేష్ పాణిగ్రాహి. ట్విన్స్. పాణిగ్రాహి గారు అంత పొడుగున్నారు. నా హైట్ ఆయన తీసుకున్నాడు.
సొంత సొంత అన్నయ్య తిరుపతి పాణిగ్రహి. నరేష్ పాణిగ్రహి. ఇంటికి వెళ్ళేటప్పుడు ఏముండదు, పాని కూడా ఉన్నాయి. సరే కానీ మీ ఆవిడ చూస్తుంటే నాకు కవిత వస్తుంది. దగ్గరికి వెళ్ళి చూడు, మోసం కూడా రాదు. ఏమంటే చెప్పనివ్వండి. సరే చెప్పు. నీ అడుగులో నా అడుగు, నీ కోసం తెచ్చా ఈ గొడుగు, నీకేం కావాలో అడుగు. వెళ్ళి దాని మూతు కడుగు. ఏం కావాలో నీకు? నేను పెళ్లి చూపులకు వెళ్తున్నానండి. పెళ్లి చూపులకు వెళ్తున్నావా? నీకు రెండు మంచి విషయాలు చెప్తా. అక్కడికి వెళ్ళిన బాధపడుతున్నారు. 5 మార్క్ ఎంత జుట్టు ఉండేదంటే మొన్నటి దగ్గర జుట్టుతో ఇల్లు ఉడిచేది. నేనే పూజ పెట్టేస్తుందని కత్తిరించా. ఇంత వద్దనే జుట్టు మీకు కావాలంటే ఆ సీక్రెట్ మీకు మాత్రం చెప్తుంది. సెల్ ఫోన్ లో జాగ్రత్తగా రికార్డ్ చేసి పెట్టుకోండి. బేసిక్గా నా జుట్టు నేను ఏం చేస్తానంటే పొద్దునే ఆయుర్వేదిక్ మసాజ్ చేస్తా. మరి మధ్యాహ్నం షాంపూ పెట్టి స్నానం చేస్తా. మరి రాత్రి విగ్గు తీసి కుక్కని తగిలిస్తుంది. అర్ధరాత్రి 12 గంటలు నేను పేరు చూస్తాను. అది బిడ్డ. ఆ, సరే ఈ అడ్రస్ చెప్పండి, వెళ్ళిపోతా. అత్తగారి ఇల్లు పర్లాకిమిడి. ఆ. రేపు పర్లాకిమిడిలో ఎన్ని సందులు ఉన్నారా? కాదండి, ఇప్పుడు చార్మర్ ఒక ఎక్కడ? నిమిషం. తిరుపతి పాణిగ్రహి గారు అంటే ఆయన పేరు చెప్తే ఎవరైనా అడ్రస్ చెప్తారు. మీ అత్తగారు ఏమైనా పర్లాకిమిడికి ఎమ్మెల్యేనా? కాదు. మరి ఇప్పుడు చార్మర్ ఎక్కడ ఉందండి? హైదరాబాద్. ఆర్కే బీచ్ ఎక్కడ ఉంది? వైజాగ్. ఇవన్నీ తెలుసు, మా అత్తగారికి తెలీదా? ఆర్కే బీచ్ కి రోజు 1,00,000 మంది వస్తారు. మీ అత్త దగ్గరికి వస్తారు. తెలుసు. మీ ఆవిడకి తెలిసి ఒక్కసారి పంపిస్తావా? మళ్ళీ మా ఆవిడని తిరిగి పంపిస్తావా? నేను అలాంటిది కాదండి. అది అలాంటిదే, తిరిగి రాదు. ఆ, ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాం. బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తాం. ఓవర్ టు అవర్ బ్యూటిఫుల్ యాంకర్ మేడం, రండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు మా వాళ్ళందరూ నార్మల్ గా ఉన్నారు. మీ అందరూ వచ్చి మొత్తం మా వాళ్ళందరూ నవ్వించారు ఫుల్ గా. ఈ టెన్షన్ పడ్డారో లేదో కానీ ఒరిస్సాల ప్రోగ్రామ్ అంటే నేను టెన్షన్ పడ్డా. ఎక్కడ ఒరియాలో చేయమంటారు? లేదు లేదు, ఇక్కడ మనం పర్లకి మొత్తం ఇక్కడ తెలుగు వాళ్ళు ఒడియా వాళ్ళు మొత్తం అందరూ ఉన్నారు.